హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం స్క్వేర్స్ గురించి చెప్పుకున్నాం. 1 to 60 స్క్వేర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, 20 20 20 to 40 40 to 60 స్క్వేర్స్, నెక్స్ట్ వాటిని ఎలాగా మనం మెమరైజ్ చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలోని మీకు పర్సంటేజెస్ 1 to 20 పర్సంటేజెస్ అంటే 1/2 అప్ టు 1/20 వరకు పర్సంటేజెస్ ఎలాగా అవి ఎలాగొస్తాయి, పర్సంటేజెస్ని ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ మెమరైజ్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నేను మీకు క్యూబ్స్ గురించి చెప్తాను. క్యూబ్స్ 1 to 25 క్యూబ్స్ గురించి చెప్తాను. వాటిని మేము మెమరైజ్ చేసుకున్నారంటే ఈ మనకి స్క్వేర్స్, నెక్స్ట్ పర్సంటేజెస్, నెక్స్ట్ ఈ క్యూబ్స్, ఇవన్నీ మనకి సింప్లిఫికేషన్స్లో మనం సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. క్యూబ్స్. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216. Next 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000, 11 cube 1331, 12 cube 1728. Next 13 cube is equal to 2197. Next 14 cube 2744. Next 15 cube is equal to 3375. 16 cube 4096. 17 cube 4913. 18 cube 5832. 19 cube 6859. 20 cube is equal to 8000. ఇప్పుడు మీరు 1 to 20 క్యూబ్స్ కంపల్సరీ మనకి రావాల్సిందే, ఎందుకంటే సింప్లిఫికేషన్ సాల్వ్ చేయడానికి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మీరు గుర్తుపెట్టుకున్నారు, ఓకే. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలని అడిగితే దానికి ఒక చెప్తాను. 1 cube 1 to 10 వరకు ముందు మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. ఇప్పుడు నెక్స్ట్ 10 నుంచి చెప్పాను కదా స్క్వేర్స్ ఎలా చెప్పాను, అలాగే ఇందులోని కూడా క్యూబ్స్లోని కూడా. 10 cube 1000, 9 cube 729, 8 cube 512, 7 cube 343, 6 cube 216, 5 cube 125, 4 cube 64, 3 cube 27, 2 cube 8, 1 cube 1. అలాగే మళ్ళీ 1 to 10, 10 to 1. అలా మీరు కానీ డైలీ ఒక 10 minutes ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా 1 to 10 వరకు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 10 నుంచి 20కి 11 to 20కి ఫస్ట్ 11 నుంచి 15 వరకు నేర్చుకోండి. ముందు బేస్ 15 పెట్టుకోండి. 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 2744, 15 cube 3375. నెక్స్ట్ మళ్ళా 15 cube 3375, 14 cube 2744, 13 cube 2197, 12 cube 1728,
11 క్యూబ్ 1331. ఇప్పుడు మళ్ళీ 15 నుంచి 10కి వచ్చారు కదా, మళ్ళీ 10 నుంచి 1కి వెళ్ళండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ 1 to 10, 11 to 15 చేశారంటే మీకు చాలా ఈజీగా, కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఆ నెంబర్స్ ఐడెంటిఫై అయిపోతే, ఐడెంటిఫై అంటే మెమరీ పెరుగుతుంది, దానివల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 15 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 to 15 వరకు చేసిన తర్వాత రోజు డైలీ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు 16 to 20కి రండి. 16 క్యూబ్ 4096, 17 క్యూబ్ 4913, 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ 6859, 20 క్యూబ్ 8000. అలా నెక్స్ట్ మళ్ళీ సేమ్ రివర్స్ ప్రాసెస్. 20 క్యూబ్ 8000, 19 క్యూబ్ 6859, 18 క్యూబ్ 5832, 17 క్యూబ్ 4913, 16 క్యూబ్ 4096. సేమ్ 15 to 10, 10 to 1. ఇలాగ మీరు కానీ ప్రాక్టీస్ చేశారంటే 1 to 20 వరకు చాలా ఈజీగా మీరు క్యూబ్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీ బుక్స్లో అది మీరు రాసుకోండి ఒకసారి. ఎందుకంటే ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం మెమరైజ్ చేసుకోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లోని ఏ ఎగ్జామ్స్ కన్నా సింప్లిఫికేషన్ సాల్వ్ చేయడానికి, అప్రాక్సిమేషన్ సాల్వ్ చేయడానికి మీకు ఇవి క్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. 1 to 20 ఇంపార్టెంట్, 1 to 20 కాదు, 1 to 25 వరకు ఇంపార్టెంట్. మీకు ముందు 1 to 20 బాగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 21 to 25 కూడా మీరు నేర్చుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 21 to 25 కూడా నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీరు ఇది రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఎలాగ సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్లో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అందుకని మీరు అనుకుంటే చాలా ఫాస్ట్గా మీరు మ్యాథ్స్లోని చాలా ఫాస్ట్గా మీరు గ్రో చేయగలరు. 21 క్యూబ్ 9261, 22 క్యూబ్ 10648, 23 క్యూబ్ 12167, 24 క్యూబ్ 13824, 25 క్యూబ్ 15625. ఇప్పుడు మీరు 16 to 20 నేర్చుకున్నారు కదా, 16 క్యూబ్ 4096, 17 క్యూబ్ 4913, 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ 6859, 20 క్యూబ్ 8000. నెక్స్ట్ ఇవి మీకు 1 to 20 బాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి 21 to 25. అంతే. మ్యాథ్స్లోని మీరు క్యూబ్స్లోని 1 to 25 మీ క్యూబ్స్ ఏది అడిగినా మీకు వచ్చిందంటే మీరు చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు క్వశ్చన్స్. 21 క్యూబ్ 9261, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 8 తర్వాత 9. 21 క్యూబ్ 9261, 22 క్యూబ్ 10648, 10648, 23 క్యూబ్ 12167. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 10,000 అలా గుర్తుపెట్టుకుంటే మీరు వేగంగా గుర్తుపెట్టుకోలేరు. 23 క్యూబ్ 12167, 24 క్యూబ్ 13824, 25 క్యూబ్ 15625. ఈ విధంగా మీరు కానీ రోజు 10 minutes, ఎక్కువ టైం పడుతుంది మీకు ప్రాక్టీస్ చేయడానికి. ఇదంతా మీరు నోట్ చేసుకోండి, మీ నోట్బుక్లోని నోట్ చేసుకొని మీరు 1 to 10 ఫస్ట్ స్టార్టింగ్లో చేసి, తర్వాత 10 to 15, 15 to 20, 20 to 15, నెక్స్ట్ 15 to 10, 10 to 1, ఇలా రోజు డైలీగా ప్రాక్టీస్ చేస్తే 10 minutes మీరు చాలా వేగంగా 1 monthలోనే మీరు మొత్తం మీకు అన్నీ కూడా బైహార్డ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవి బైహార్డ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ ఎగ్జామ్ కన్నా సరే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇవి చాలా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది. సమ్మర్లోనే ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవడం అవుతుంది కనుక దానికి నేను చెప్తున్నాను. మీరు లైక్స్ కానీ కొడితే దానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇంకా కొత్త విషయాలు చెప్పడానికి, మీకు నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికి ఈజీగా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.